ఇండిగో సంక్షోభం కొనసాగుతుంది. ఆ సంస్థ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా విమానాలు రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న ఒక్కరోజు 1000 విమానాలు రద్దు చేసింది. ఇండిగో యాజమాన్యం సిబ్బందిపై అసహనం కోల్పోయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు మరోవైపు డీజీసీఏ నిబంధనలను తాత్కాలికంగా సడలించింది. విమానాలు పూర్తి స్థాయిలో తిరిగేలా చేయాలని ఇండిగోకు సూచించింది. విమానం లేకుండా పైలట్లు విమానాలను వేల కిలోమీటర్లు దూరం నడుపుతున్నారు. దీనివల్ల వారి ఆరోగ్యంతో పాటు ప్రయాణికులు సైతం రిస్క్ లో పడుతున్నారని భావించి డీజీసీఏ కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధనలను 2024 జనవరిలోని విడుదల చేసింది. మొత్తం 22 నిబంధనలలో ఈ ఏడాది జులై నుంచి అమల్లోకి 15 నిబంధనలు వచ్చాయి. ఈ నవంబర్ 1 నుంచి మిగతా 7 నిబంధనలు అమలు చేస్తున్నారు. వారానికి 12 గంటలకు ఉన్న పైలట్ల విశ్రాంతి సమయాన్ని 48 గంటలకు పెంచారు. రాత్రి వేళ ఏ పైలట్ కూడా 2కు మించి ఎక్కువ ల్యాండింగ్లు చేయకూడదని స్పష్టం చేశారు. ఈ నిబంధనలను పాటించడం వల్ల మరింత మంది సిబ్బంది అవసరమని ఇండిగో తెలిపింది. అయితే నవంబర్లో 1200కు పైగా విమానాలు రద్దు చేసింది. ఇండిగో దేశవ్యాప్తంగా 60,000 విమాన సర్వీసులను నడుపుతోంది. ఈ నెల 15 నాటికి సాధారణ స్థాయిలో విమానాల రాకపోకలు ఉంటాయని ఇండిగో సీఈఓ పీటర్స్ తెలిపారు. ఇండిగో సంక్షోభంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. సంక్షోభాన్ని కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పింది. ఇండిగో సేవల్లో అంతరాయంపై కేంద్రం విచారణ చేపట్టింది. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిపై వివరాలు తెలుసుకుంటోంది. ఒక 2 నెలలు ఈ FDL-TL నార్మ్స్ మళ్ళీ నార్మల్సీ వచ్చేంత వరకు కూడా ఇండిగో కెబెన్స్ ఇస్తూనే వాళ్ళ మీద ఎంక్వైరీ కూడా మేము ఆర్డర్ చేశాం. ఎక్కడ ఈ లోపం జరిగింది, ఎలా జరిగింది అన్ని చూసుకొని ఫైండింగ్స్ బట్టి తగినటువంటి చర్యలు కూడా వాళ్ళ మీద తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇండిగో సంక్షోభం కొనసాగుతుంది. ఆ సంస్థ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా విమానాలు రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న ఒక్కరోజే 1000 విమానాలు రద్దు చేసింది. ఇండిగో యాజమాన్యం సిబ్బందిపై సహనం కోల్పోయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు మరోవైపు డీజీసీఏ నిబంధనలను తాత్కాలికంగా సడలించింది. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, అయితే ఇండిగో దేశవ్యాప్తంగా ఇండిగోల సంక్షోభం అయితే కొనసాగుతుంది. ఇండిగో నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులందరూ. దేశవ్యాప్తంగా విమానాల రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులు కూడా ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. నిన్న ఒక్కరోజే 1000కి పైగా విమానాలు రద్దు చేసినట్టు తెలుస్తుంది. ఇండిగో విమానాలు మొత్తం 1000కి పైగా రద్దు చేసిన క్రమం లోపల ఇటు ప్యాసింజర్స్ కానీ ఇటు అయ్యప్ప మాల వేసుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో శబరిమలకు వెళ్లేటటువంటి భక్తులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇటు ఆ ప్యాసింజర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నాము, ఎమర్జెన్సీ మీటింగ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నాం అంటూ కూడా ఆ ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. గడిచిన 2 రోజుల్లో మరో 1000 విమానాలు క్యాన్సిల్ చేసినట్టుగా ఇండియా నుంచి సమాచారం అయితే వస్తుంది. విమానాలు రద్దు చేయడంతో ఇండిగో యాజమాన్యం సిబ్బంది పైన అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులందరూ. అయితే విమానాల రద్దు పైన దేశవ్యాప్తంగా ప్రయాణికుల ఆందోళన వ్యక్తం అవుతున్న తర్వాత అయితే డీజీసీఏ అయితే దిగొచ్చిందని తెలుస్తుంది. నిబంధనలను తాత్కాలికంగా సడలిస్తున్నామని, విమానాలు పూర్తి స్థాయిలో తిరిగేలా చేయాలని ఇండిగోను డీజీసీఏ అభ్యర్థించినట్టుగా తెలుస్తుంది. ఏ రంగంలోనైనా 1-2 సంస్థలే గుత్తాధిపత్యం చెలాయిస్తే ఇదే విధంగా అవుతుంది అంటూ కూడా ఇండిగో ఉదాంతం మరోసారి నిరూపితమైందంటూ కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. విరామం లేకుండా విమానాలను వేల కిలోమీటర్ల దూరం నడుపుతున్నారంటూ కూడా అయితే ఈ యొక్క విమాన సంస్థకు సంబంధించినటువంటి పెడుతున్నారని నిబంధనలు తీసుకొచ్చామంటూ కూడా అయితే డీజీసీఏ తెలుస్తుంది. ఈ నిబంధనలను 2024 జనవరిలో విడుదల చేసినటువంటి డీజీసీఏ మొత్తం 22 నిబంధనలు ఈ సంవత్సరం మొత్తం జూలై నుండి అమల్లోకి వస్తాయంటూ కూడా తెలుపుతుంది. అయితే ఫ్లైట్లలో విశ్రాంతి డ్యూటీకి సంబంధించినటువంటి నవంబర్ 1 నుంచి అమల్లోకి మిగతా 7 నిబంధనలు
వారానికి 12 గంటలు ఉన్నటువంటి ఫ్లైట్ల విశ్రాంతి సమయాన్ని 48 గంటలకు పెంచుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.